హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. చూసారా, ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలం విరబూసింది. ఇది బ్రహ్మకమలం మాత్రమే కాదండోయ్, దీనికి వెనకాల ఒక చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర ఏంటో నేను చెప్తాను. నేను సప్తాహ పారాయణం శ్రీ గురుచరిత్ర దత్తచరిత్ర సప్తాహ పారాయణం చేస్తున్నప్పుడు దాంట్లో ఒక స్టోరీ ఉంటుందండి. ధనత్రయోదశి రోజున, ఇది స్టోరీ కాదు, ఇది నిజమే. ధనత్రయోదశి రోజున స్వామి 7 ఊర్లని ఒకేసారి సందర్శిస్తారు ఆ గ్రామ పెద్దల కోరిక మేరకు. తర్వాత 15 రోజులకి మళ్ళీ గాణగాపురం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మా ఊరికి వచ్చాడు అని చెప్తారు. అప్పుడు స్వామి, నేను అందరి ఊర్లోకి వచ్చాను, అలాగే గాణగాపురంలో కూడా నేను ఉన్నాను అని చెప్తాడు. అయితే అందరూ స్వామి యొక్క లీలకి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం కాబట్టి అందరూ నిజమే అయ్యి ఉంటుంది అనేసి అందరు స్వామికి దండం పెట్టుకుంటారు. నేను ఆ యొక్క అధ్యాయం చదివినప్పుడు నువ్వు కూడా మా ఇంటికి ధనత్రయోదశి రోజున ఏదో ఒక రూపంలో రావాలి అని కోరుకున్నాను. నేను కోరిన కోరిక బలంగా ఉందేమో. 3 సంవత్సరాల నుండి, దాదాపుగా 4 సంవత్సరాల నుండి విరపోయిన బ్రహ్మకమలము కరెక్ట్గా దసరా అయిన తర్వాత నుండి ఒక చిన్న మొగ్గ వేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కరెక్ట్గా ధనత్రయోదశి రోజే ఈ యొక్క పువ్వు వస్తుందని, కానీ వచ్చేసింది, బ్రహ్మకమలం వచ్చేసింది. ఇది బ్రహ్మకమలం కాదు, సాక్షాత్తు భగవంతుడే బ్రహ్మకమలం రూపంలో వికసించాడు అని చెప్పడానికి ఇంకా వేరే ఉదాహరణే అవసరం లేదండి. ఇది సాక్షాత్తు బ్రహ్మకమలము, సాక్షాత్తు శ్రీ దత్త భగవానుడు, నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభులు కలిపి వచ్చారు. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. కానీ నేను ఇవాళ 4th డే కాబట్టి నేను పూజ చేయట్లేదు. మార్నింగ్ తెల్లారుజామున 3ంటికి లేచి పూజ చేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్ పూజ చేస్తారు. ఫస్ట్ దీపం పెట్టాలి. పెట్టు. నేను ఇవాళ నైట్కి అస్సలు పడుకోను. ఇంకా మార్నింగ్ 3 ఎప్పుడు అవుతుందా, నేను ఎప్పుడు పూజ చేసుకోవాలా అని వెయిట్ చేస్తాను నేను. ఇంకా అబ్బా, ఎంత బాగుంది అసలు. స్మెల్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. నా ఫ్రెండ్స్ ఇంకా నా కొలీగ్స్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెట్టేవాళ్ళు, మా ఇంట్లో బ్రహ్మకమలం పూసింది అని. చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపించేది, కానీ మా ఇంట్లో పూయట్లేదే అని ఒక బాధ ఉండేది. బట్ అది నాకు ధనత్రయోదశి రోజే పూయడము, అమ్మ బాబోయ్, అసలు ఇంతకంటే మనిషికి ఏం కావాలి చెప్పండి. దేవుడు మనని ఇంత బాగా మనని అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఇంకా వేరే నిదర్శనమే లేదు. నిజంగా సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు నిజంగా మనం ఎంతో అదృష్టవంతులమండి. ఈ ధర్మాన్ని పాటిస్తూ మనం కరెక్ట్గా ఉంటే ఎంతో మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. దట్టు నేను చేయకుండా మా హస్బెండ్ చేస్తున్నారు పూజ. అరే కదిలియకు, మళ్ళీ కనిపిస్తలేదు. ఉండని ఆకులు అడ్డం వచ్చినాయి పువ్వుకి. జై గురుదేవ్ దత్త. మకానా పెట్టు. చూడండి, ఏదో నువ్వు గాణగాపురం నుండి తెచ్చావు లోబాను. అది ఇది లేదు దీంట్లో కొంచెం, అంటే దీంట్లో ఉందిలే ఆల్రెడీ, లోబాన్తో ఉన్నదే ఉంటుంది. చూడండి స్వామి ఎంత బాగా పూజలు అందుకుంటున్నాం మా ఇంట్లో. ఆశ్చర్యం ఏంటంటే ఒకటే ఒక్క మొగ్గ పూయడము, అది ధనత్రయోదశి రోజు విచ్చుకోవడం. చాలా మొగ్గలు పూయొచ్చు కదా, అలా కాలేదు, ఒకటే ఒక మొగ్గ పూసి. సో అది కూడా ధనత్రయోదశి రోజు విడిపోయడం. సో హ్యాపీ అండి. నిజంగా నా జీవితంలో
నేను దేవుడిని ఏదైనా కోరుకున్నప్పుడు స్పిరిచువల్గా ఉంటాను కాబట్టి అది ఎంత బాగా నెరవేరుతుందంటే ప్రూఫ్స్తో సహా. ఎందుకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. ఓకే, ఇక అంటుకుంది కదా బేబీ. ఫైన్. ధూపం సమర్పయామి. జై గురుదేవ్ దత్త. మనం ఎన్ని తప్పులు చేసినా కూడా స్వామి క్షమించేసి మళ్ళీ మన ఇంటికి వచ్చారు చూసారా. ఇది బ్రహ్మకమలం కాదండి, సాక్షాత్తు దత్త భగవానే. నిజంగా నేను గాంగాపూర్ అనేది నా లైఫ్ని టర్న్ చేసిందండి. అసలు దత్త భగవాను చాలా 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 హ్యాపీగా ఉంది. తీసుకురా మరి. యా, చూడండి ఎంత బాగా మెచ్చుకుందో. పువ్వు ఎంత బాగా మెచ్చుకుంది. పువ్వు రూపంలో స్వామి వచ్చాడండి ఈరోజు మా ఇంటికి. అది చాలా సంతోషంగా ఉంది. సజ్జలు యా. జరుగు.